హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఇప్పుడు మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే ఈ బీసీ కులగణన స్టార్ట్ అయిందో ఆ కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా సస్పెండ్ చేసింది. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద బ్రేకింగ్ న్యూస్గా నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి పర్టికులర్గా ఈ బీసీ కులగణన గురించి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆ బీసీ కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని చింపేయటం కానీ, దాన్ని వచ్చబోసి తగలబెడతా అంటాం కానీ, లేకపోతే రెడ్లందరూ వచ్చి నా వచ్చి తాగండి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సెన్సేషనల్ రేపుని దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీసిన అంశాలు ఇవి. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇచ్చారు. మీరు 5వ తారీఖు లోపు వచ్చి 5వ తారీఖు నోటీస్ ఇష్యూ చేశారు. ఫిబ్రవరి 5వ తారీఖు 12వ తారీఖు లోపు వచ్చి కనుక మీరు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ముందు కనుక మీరు వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా మరొక వీడియో రూపంలో నేను స్పందించను, నేను మాట్లాడను, ఏ కమిటీ ముందుకు రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, అసలు కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ, మీరు నన్ను మాట్లాడేవాళ్ళ అనే స్థాయిలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్ జి చిన్నారెడ్డి అనే దాని లెటర్ హెడ్ మీద వచ్చింది. తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేస్తూ నోటీస్ పంపించారు. డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డిఏసి కమిటీ అంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాస్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్ టు యూ ఆన్ 5th February 2025 for indulging in anti-party activities and asked you to submit for explanation on before 12/2/2025. But the DAC has not received your explanation so far, and again you are continuing your trade against the Congress party repeatedly. So hence the disciplinary action committee has decided to suspend you from the Congress party keeping in view of your anti-party activities. అంటే మిమ్మల్ని మీకు ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చాం, మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు, పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని కంటిన్యూ చేశారు. ఇంకా పార్టీని తిడతాం కానీ, పార్టీకి సంబంధించిన వ్యతిరేక కలాపాలు మాట్లాడతాం కానీ, పార్టీ విధానాలు తప్పబడతాం కానీ ఇలాంటివి మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మీ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాం. పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా సస్పెండ్ చేసింది. సో ఎమ్మెల్సీ అయితే ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తీన్మార్ మల్లన్నని. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఉద్యమం ఒకటి ఉధృతంగా నడుస్తున్న వేళ మరి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయటం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. తీన్మార్ మల్లన్న వెనుక ఎంతమంది బీసీలు ఉన్నారు, ఇప్పుడు దీని వెనుక జరగబోయే పరిణామాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ సిద్ధంగా ఉందా, దీని నిర్ణయం వెనుక ఎవరున్నారు, నిన్నే మనకి వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చారు. సో తెల్లారిపాటికే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం చూస్తుంటే తీన్మార్ మల్లన్నపై అధిష్టానం కూడా కొంత సీరియస్గానే ఉన్నట్టు మనకు కనపడుతుంది. సో మరి దీనికి తీన్మార్ మల్లన్న ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? కొంచెం నిజంగా మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న ఒక లైన్ దాటి మాట్లాడారు. నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి కానీ కొంచెం గట్టిగానే మాట్లాడారు. దట్టు పర్టికులర్గా ఆ బీసీ రిపోర్ట్ని చింపేయటం, దాన్ని ఉచ్చబోసి తగలబెడతా అంటాం, ఇట్లాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీనే కాదు అటు రెడ్ల గురించి మాట్లాడినవి కూడా చాలా తీవ్ర దుమారం రేపాయి. ఏమన్నా ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి చాలామంది మాట్లాడారు. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ అయింది. మీరు ఖచ్చితంగా కమిటీ ముందు వచ్చి హాజరవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా అది జానారెడ్డి కమిటీ, జానారెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసమే అలా చేస్తున్నారు తప్ప అంత సీన్ లేదు అక్కడ ఎవరికి, నాకు నోటీస్ ఇచ్చి దమ్ము ఎవరికి ఉంది అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. సో ఇప్పుడు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నని అఫీషియల్గా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ సస్పెన్షన్పై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారు? ఆయన మరి వేరొక రాజకీయ పార్టీలో ఏమన్నా చేరతారా, లేకపోతే సొంతంగా పార్టీ పెట్టి ఆలోచనలు ఏమన్నా ఉన్నారో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఒక సమావేశానికి ఏకంగా హెలికాప్టర్ వేసుకొని మరీ తీన్మార్ మల్లన్న రావడం కూడా రాజకీయ వర్గాల్లో భారీ చర్చ నడిచింది. సో క్యూ న్యూస్ అనే ఒక ఛానల్తో, మార్నింగ్ న్యూస్ ఛానల్తో
మార్నింగ్ న్యూస్ అనే ప్రోగ్రాంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఇప్పుడు మరి ఆయన వేసిన అడుగులు ఎటువైపు దారి తీయబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మరి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోబోతున్నారా, లేదా ఏదైనా పార్టీలోకి వెళ్ళబోతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నకి గట్టి షాక్ ఇస్తేనే చెప్పచ్చు.